మన ప్రభువును రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పాడు. యేసుక్రీస్తే జీవపు వెలుగు, ఆయన వాక్యమే జీవపు వెలుగు. అయితే ఈ లోకంలో 2 రకాల వెలుగులు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన వెలుగు, అదేంటంటే సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, నక్షత్రాల వెలుగు, కరెంటు ద్వారా వచ్చే లైట్ల ద్వారా వచ్చే వెలుగు, అలాగే దీపపు వెలుగు. చీకటి అనగా లోకము, అజ్ఞానము, పాపము, భూ సంబంధమైన శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి అలవాట్లలో, తప్పుడు మార్గాలలో, చెడు మార్గాలలో నడుచుటే చీకటి. ఈ జీవపు వెలుగు దేవుని వలన కలిగింది. అయితే భూ సంబంధమైన వెలుగు అది అశాశ్వతమైన వెలుగు, అందులో జీవము లేదు ఎంత మాత్రం. భౌతికమైన వెలుగు పెట్టారా? జీవపు వెలుగు ఏంటి అంటే, నీ వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించరు. ఆయన వాక్యము ఎక్కడైతే వెల్లడవుతుందో అక్కడ జీవం వస్తుంది. అక్కడ ఆ వాక్యం విన్నవారిని, ఆ వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారికి జీవపు వెలుగు కలిగి ఉంటారు. అందుకే అపోస్తలుడైన యోహాను తన సువార్తలో 1వ అధ్యాయంలో 4వ వాక్యములో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను అని చెప్పాడు. అందుకే యేసు ప్రభువారు కూడా, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పారు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈ జీవవాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో, ఎవరు చేత పట్టుకుంటారో అనేకుల మధ్యలోనికి, ఎవరి మధ్యలో కంటే మూర్ఖమైన వక్ర జన్మ మధ్యలోనికి మీరు వాక్యము చేత నింపబడి వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ వాక్యం అక్కడ వెల్లడి చేస్తే అక్కడ మీరు ఎలా కనబడతారంట లోకానికంటే? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్లే కనబడతారు. కాబట్టి మీరు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అనే వాక్యం మనము కూడా అనుసరించి నడిచినట్టయితే జీవపు వెలుగు కలిగి ఉంటాము. అనేకులకు వెలుగుగా మనం మారిపోతాం, అనేకులను వెలిగిస్తాం. ప్రియమైన దేవుని పిల్లగా, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.